వీటి మీద మనం శ్రీనివాసరావు గారితో పాటు మనతో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ యాదవ్ గారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు మరి కొంత ఫాలో అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను శ్రీనివాసరావు గారు చెప్పిన కొంత సమాచారాన్ని. అది మొన్నటి నుంచి వినబడుతోంది, మీరు కూడా వినే ఉంటారు. బెంగళూరులో ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నారు మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా. సో ఆయన అక్కడ మాట్లాడుతూనే ఇక్కడ మద్దతు ఇచ్చారు స్పీకర్కి. నేను మళ్ళీ చెప్తున్నా, స్పీకర్కి మద్దతు ఇవ్వడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రకారం ఏంటి, ఆయన బీజేపీ పెద్దలకు లేఖ రాశారు. రైట్, ఆ లేఖ సారాంశం ఏంటి అని అంటే, బయట నుంచి మద్దతు ఇస్తాను అన్కండిషనల్గా అనేది. ఇంకేముంటుంది, ఎందుకు ఇస్తాడు, ఆయనకుండే సమస్యలు ఆయనకుండే తెలిసిందే కదా. సో దీని మీద మీ ఇనీషియల్ కామెంట్స్ ఏంటి? ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్తో చర్చలు, అక్కడికేమో బీజేపీ నాయకత్వానికి లేఖలు, ఏం చెప్తారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. గతంలో పీకేతో ఉన్నాడు, గతంలో ఇప్పుడు డీకేతో అంటున్నారు. అయ్యా జగన్ గారు, ప్రజలతో అయ్యా మీరు ఉండాల్సింది. పీకేలు డీకేలు ఏం చేస్తారు చెప్పండి? ప్రజలతో లేరు కాబట్టి మిమ్మల్ని పీకేశారు ఈరోజు. అర్థమైంది కదన్నా? పీకేతో డీకేతో ఉంటే ప్రజలుకి ఇష్టం ఉండదు. డిబేట్ పెట్టారు. అదే అదేనా, ప్రజలతో లేకుండా ఇట్లా గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి ఆయన గాల్లోనే పెట్టేశారు, త్రిశంకు స్వర్గంలో పెట్టేశారు. ఆయనకు అర్థం కాల, నువ్వు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అని అన్నాడు. ఈరోజు బొంగరం కూడా తిప్పలేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఆయన. ఏందన్నా ఊరికే ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆ రోజు నేను విన్నాను కొన్ని స్పీచ్ల్లో, ఇది ధర్మ యుద్ధము, ఇది కురుక్షేత్రం అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఈరోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చేసింది 5 సంవత్సరాలు నీ అధర్మ కార్యక్రమాలకి ప్రజలు విసిగిపోయారు కాబట్టి ఈరోజు నీకు ఇలాంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి నువ్వు ఎవరితో ఉన్నా నువ్వు ఇంకా దాని ఏమంటారు, ఒక వేస్ట్ కార్డుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పక్కన పెట్టేశారు. మీరు అన్నట్టు ఈరోజు స్పీకర్ కి సంబంధించిన ఎన్నికల్లో అదొక సాంప్రదాయం ఉంటుంది, అన్ని పార్టీలని రిక్వెస్ట్ చేసే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అది జరిగి ఉండొచ్చే. కానీ ఈరోజు మాకు కంఫర్టబుల్ గా ఉన్నాం. మేము ఎన్డీఏ కూటమి మేము కంఫర్ట్ గా ఉన్నాము. మా మిత్రపక్షం టీడీపీ కానీ జనసేన కానీ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మిగతా మిత్రపక్షాలు కూడా మాకు తోడుగా, అండగా, నీడగా ఉన్నారు. కాబట్టి మేము ఎవరిని మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. మాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. రాబో రోజుల్లో ఈ 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మా కూటమి ఒక మంచి పరిపాలన అందిస్తూ లేదు. మీరు మేము కంఫర్టబుల్ గా ఉన్నాము, మాకు ప్రస్తుతానికి మా ఎన్డీఏ మెజార్టీ చాలు, మాకు ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించేది లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. రైట్, వినడానికి బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మీ స్నేహము, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు కొత్తగా వచ్చినవేం కాదు. గడిచిన 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా చూశారు జనం. కొద్దిగా ఎలక్షన్ల 45 రోజులు కనిపించలేదు, కానీ అంత ముందు ఉండింది. అయితే ఇప్పుడు ఆయన, మీరు అట్లా అడిగారో లేదో వెంటనే మద్దతు ఇచ్చారు స్పీకర్ విషయంలో. ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి కూడా ఇవ్వచ్చు, కూటమి అభ్యర్థికి ఇవ్వాల, మీకే ఇచ్చారు. రైట్, అది కూడా అడగాల్సిన అవసరంలా. నేననేది ఏంటంటే, ఆయన లేఖ రాశారు అని అంటే ఏదో చనువు ఉండబట్టే లేఖ రాశారు కదా, ఏదో ఆశ ఉండబట్టే, ఏదో నమ్మకం ఉండబట్టే రాశారు కదా బీజేపీకి. లేదన్నా, మీరు అంటున్నారు గతంలో ఏదో ఉందని. ఏమీ లేదన్నా, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా చూసేమో తప్ప